హలో హాయ్ మా ఇది మా పాత ఫ్యాన్ మా దీనికి బటన్స్ పనిచేస్తలేవు మా కానీ ఫ్యాన్ మాత్రం టాప్ స్పీడ్ ఎగురుతుంది. ఏం చేయాలి దీని బటన్స్ ఎలా పనిచేయాలని కొద్దిగా ఆలోచిస్తున్నాము. ఆలోచించినాక నాకు కొద్దిగా ఐడియా వచ్చింది. వెళ్ళి ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళి ఒక ఫ్యాన్ డిమ్మర్ తీసుకొచ్చాను మా. ఫ్యాన్ డిమ్మర్ తీసుకొచ్చినాక ఆడ ఒక సంఘటన జరిగింది మీకు చెప్తా. ఇందులో న్యూట్రల్ పేస్ ఉన్నాయా మా వైర్ని. ఈ వైర్లు ఏ వైర్కైనా ఒక వైర్కి మనం ఫిట్ చేద్దాం. ఫిట్ చేసి దాన్ని ఫ్యాన్ డిమ్మర్కి దాన్ని ఫిట్ చేసి ఆ రాడ్కి దాన్ని అటాచ్ చేద్దాం. అందుకే మా ఫ్యాన్ డిమ్మర్ ఇది. దీనికి 7 మోడ్స్ ఉన్నాయి. దీన్ని ఫిట్ చేసి దీన్ని ఫస్ట్ ఏం చేద్దాం, టాప్ పైన కొద్దిగా వాటర్ ఏమైనా వాడకుండా టేప్ వేద్దాం మావ. టేప్ వేసినాక దీన్ని మనం ఫిట్ చేసుకుందాం. టేప్ వేసినాక ఇట్లా ఉంది మావ. కొద్దిగా ఎలక్ట్రిషియన్ చేసిన అయితే నీకు అలా తెలుసురా ఇదంటే కొద్దిగా ఎలక్ట్రిషియన్ చేసిన మావ. నేను అయితే చెప్తా చూడండి మావ. ఆడ ఎలక్ట్రిషియన్ షాప్ కాడ ఏం జరిగింది అనేది. ఆడ ఫ్యాన్ డిమ్మర్కైనా వెళ్తే ఆయన ఫ్యాన్ డిమ్మర్ దేనికి తమ్ముడు అన్నాడు. అన్న ఫ్యాను ఏ ఫ్యాన్కి తమ్ముడు అంటే ఆయన టేబుల్ ఫ్యాన్ కన్నా అన్న టేబుల్ ఫ్యాన్కి అన్నాడు. అవ్వాలా అంటే ఆయన టేబుల్ ఫ్యాన్కి ఎట్లా పెడతాడు. ఆయన కిందికి పైనకి పిలిచింది నన్ను ఎగతాళిగా. నేను టేబుల్ ఫ్యాన్కి ఇయ్యానా, నేను పెడుకుంటా అన్న. ఆయన నవ్వుకుంటూ ఇచ్చిండు. మనం ఏందో చూపిస్తాము ఇప్పుడు. ఇంకా వైర్ కట్ చేస్తున్నాము. దీన్ని ఇది పేసో న్యూట్రల్ ఏదో ఒకటి ఇంకా కట్ చేసినాక ఇదే దానికి ట్యాపింగ్ ఇచ్చేద్దాం మనం. ట్యాపింగ్ ఇచ్చేసినాక దాన్ని టేప్ వేసి దానికి టేప్ వేసినాక ప్రాపర్ సీలింగ్ వేసేద్దాం మనం. ఇక మా ఫ్యాన్ డిమ్మర్కి వేస్తున్నాము. సరే కనెక్షన్ ఇచ్చేస్తున్నా. మీరు బయటికి వైర్ కనిపించకుండా వేసుకోండి మా ఎక్కడికి. ఎందుకంటే అప్పుడు పిల్లలు తిరుగుతారు, అది ఇబ్బంది అవుతుంది. మంచిగా ప్రాపర్గా టేప్ వేసుకోండి. ప్రాపర్గా టేప్ వేస్తేనే కొద్దిగా మనకు ఎక్కువ రిస్క్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాన్న పిల్లలు ముట్టుకున్న వేసినా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టేబుల్ ఫ్యాన్ కదా ఇది. జాగ్రత్త అమ్మా, ఎంతైనా కరెంట్తోన ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చూడండి మా వైరింగ్ మొత్తం టేప్ వేసినాం కదా మనం. ఇప్పుడు ఈ రాడ్కి దీన్ని అటాచ్ చేసి పెడదాం. టేప్ వేసేసి మంచిగా దీన్ని ఎక్కడ షేక్ చేయకుండా వేయాలి మా. అది షేక్ అయితే మాకు అర్థం ఇబ్బంది అవుతుంది. మనం స్విచ్ మోడ్ మనం తీసేటప్పుడు వేసేటప్పుడు. సో ఓకే మామ అయిపోయింది. ఇప్పుడు మీరు చెక్ చేయండి. బటన్స్ ఏవి పనిచేస్తలేదు. ఫ్యాన్ ఆల్రెడీ ఆన్లో ఉంది. చూడండి మనం ఇప్పుడు ఫ్యాన్ డిమ్మర్ వేసి చూద్దాం. తిప్పుతాం చూడండి. ఇది ఫస్ట్ మామ, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇంక ఫిఫ్త్ వరకు వస్తుంది మామ. ఇది మొత్తం మీకు కావాలంటే చూడండి బాగా సౌండ్ కూడా ప్లే చేస్తాం కదా, టిక్ టిక్ అనేది కూడా. ఓకే మామ, మన ప్రాజెక్ట్ రెడీ అయింది. మీకు ఎలా అనిపించిందో పిల్లలు కామెంట్ చేయండి. ఏమైనా మార్పులు చేయాలన్నా కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడగండి. ఓకేనా. థ్యాంక్స్ మామ ఫర్ వాచింగ్. కరెంట్తో జాగ్రత్తగా ఉండాలి మామ. కరెంట్ ఎప్పటికైనా డేంజరే. చూసి కరెంట్తో ఆట పెట్టండి. ఓకేనా. సారీ మామ ఆడియో. హలో హాయ్ మామ. ఇది మా పాత ఫ్యాన్ మా. దీనికి బటన్స్ పనిచేస్తలేవు మా కానీ ఫ్యాన్ మాత్రం టాప్ స్పీడ్ ఎగురుతుంది. ఏం చేయాలి?